లైఫ్ లా కష్టం వస్తేనే మన జీవితానికి ఒక అర్థం ఉంటది. ఏ కష్టం లేకుండా హ్యాపీగా ఉండాలంటే అది లైఫే అనిపించేది. ఎన్ని డబ్బులున్నా సరే కష్టం లేకుండా మాత్రం ఉంటే దానికి వాల్యూ అర్థం కాదు. కష్టం చేసి డబ్బులు సంపాదించు, దాంట్లో ఉన్న సుఖమే వేరే. కష్టం వచ్చిందని ప్రతి ఒక్కరు నా వాళ్ళు అనుకుని అందరికి నువ్వు నీ కష్టాన్ని చెప్పుకున్నావు అనుకో, వాళ్ళ ముంగట నువ్వు చులకనైపోతావు. నేను ఎట్లా చూస్తారంటే, అరే ఈయనకి ఫోన్ చేయడం వల్ల మనకు లాభం ఏం లేదురా, వాని కష్టం మాత్రమే చెప్తాడు, వాడు ఎప్పుడు హ్యాపీగా మనతో మాట్లాడానే ఒక గిల్టీ ఫీలింగ్ తెప్పిస్తారు. నీతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారు. సో ఎవరికి నీ కష్టాన్ని చెప్పుకోకు. జీవితంలో కష్టం అనేది రావాలి, రాకపోతే నీవు బతికేం లాభం చెప్పు. కష్టపడితేనే జీవితంలో మనం ఒకటి సాధించగలం అన్న నమ్మకం వస్తుంది మామ. సో తప్పనిసరి నీ కష్టం రావాలి, ఆ కష్టాన్ని నువ్వే పడాలి. ఆ కష్టంలోకి వెళ్ళి నువ్వు బయటికి వచ్చి నిలబడితే ఒక్కొక్కరికి మాత్రం హైలైట్ కనిపిస్తాను. సో నీ కష్టాన్ని నువ్వు వచ్చిందని చెప్పేసి బాధపడి బ్యాక్ స్టెప్ వేసి ఏదో ఒకటి తప్పు పని మాత్రం చేయకు. కష్టాన్ని